10th క్లాస్ అయిపోయిందా? తర్వాత ఏం చేయొచ్చు? 10th క్లాస్ పూర్తి చేశాక నీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది నీ జీవితంలో ఫస్ట్ బిగ్ డెసిజన్ తీసుకునే టైం. ఇక్కడ నీకు కొన్ని స్ట్రీమ్స్, కోర్సులు, అవకాశాల గురించి నీట్గా చెప్తాను. నెంబర్ 1, ఇంటర్మీడియట్ 11th 12th. ఇది మోస్ట్ కామన్ ఆప్షన్. ఇంటర్లో 3 మెయిన్ స్ట్రీమ్స్ ఉంటాయి. నెంబర్ 1, ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇది ఇంజనీరింగ్, టెక్ ఫీల్డ్స్కి బేస్. నీకు లాజిక్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఇష్టమైతే ఇది బెస్ట్. నెంబర్ 2, బైపీసీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. డాక్టర్ కావాలని డ్రీమ్ ఉంటే ఇది నీ రూట్. ఎంబీబీఎస్, బీడీఎస్ లేదా ఇతర హెల్త్ కెరీర్స్కి ఇది స్టెప్ 1. నెంబర్ 3, సిఈసి, సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. బిజినెస్, లా, ఫైనాన్స్ లాంటి ఫీల్డ్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇది సూపర్ ఆప్షన్. ఇంటర్మీడియట్లో ఏ స్ట్రీమ్ తీసుకున్నా నీ ఫోకస్ బలంగా ఉండాలి, ఎందుకంటే ఇది నీ డిగ్రీ కెరీర్కి ఫౌండేషన్. నెంబర్ 2, పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సెస్. ఇంటర్ కంటే ఫాస్ట్గా జాబ్ కావాలి అనుకుంటే పాలిటెక్నిక్ అద్భుతమైన ఆప్షన్. 3 సంవత్సరాల కోర్స్. ఇంజనీరింగ్ బ్రాంచ్లలో సివిల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేయొచ్చు. దీని తర్వాత డైరెక్ట్గా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు, అంటే బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. లాటరల్ ఎంట్రీ లేదా జాబ్ చేయొచ్చు. నెంబర్ 3, ఐటీఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఐటీఐ కోర్సులు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ లాంటి ట్రేడ్స్ ఉంటాయి. 1-2 సంవత్సరాలలో కోర్స్ కంప్లీట్ చేసి జాబ్కి రెడీ అవుతావు. నెంబర్ 4, షార్ట్ టర్మ్ కోర్సులు. కొన్ని ఫీల్డ్స్లో స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే షార్ట్ టర్మ్ కోర్సులు ఉన్నాయి. ఎగ్జాంపుల్, నెంబర్ 1, కంప్యూటర్ కోర్స్, టైపింగ్, ఎంఎస్ ఆఫీస్ అండ్ గ్రాఫిక్ డిజైన్. నెంబర్ 2, డిజిటల్ మార్కెటింగ్. నెంబర్ 3, ఫ్యాషన్ డిజైనింగ్. నెంబర్ 4, ఫోటోగ్రఫీ. ఇవి 3-6 మంత్స్లో పూర్తవుతాయి అండ్ నీకు క్రియేటివిటీ లేదా టెక్ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయి. నెంబర్ 5, జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్. చదువుతో పాటు పార్ట్ టైం జాబ్ లేదా అప్రెంటిస్షిప్ చేయొచ్చు. రిటైల్, కస్టమర్ సర్వీస్, డేటా ఎంట్రీ లాంటి ఫీల్డ్స్లో ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉంటాయి. ఇది ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, డబ్బు కూడా సంపాదించవచ్చు. ఏది డిసైడ్ అవ్వాలి? ఇప్పుడు నీ మనసులో డౌట్ ఉంటుంది, అన్ని ఆప్షన్స్ బాగున్నాయి కానీ నాకు ఏది సరిపోతుంది అని. దీనికి ఆన్సర్ నీలోనే ఉంది. నీ ఇంట్రెస్ట్, నీ స్కిల్స్, నీ డ్రీమ్స్ని ఆధారంగా డిసైడ్ చేయి. ఒక సింపుల్ టిప్, నీకు ఏది చేస్తుంటే టైం తెలియకుండా ఎంజాయ్ చేస్తావో ఆ దిశగా వెళ్ళు, ఆ వేలో వెళ్ళు. అది సైన్స్ అయినా, ఆర్ట్స్ అయినా, టెక్ అయినా, నీ ప్యాషన్ నిన్ను నడిపిస్తుంది. ఇప్పుడు కాస్త ఫైర్ ఆన్ చేద్దాం. 10th క్లాస్ తర్వాత అంటే నీ లైఫ్లో ఒక రేస్ స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి నీ గోల్స్ సెట్ చేసుకుంటే నీ ఫ్యూచర్ నీ చేతుల్లోనే ఉంటుంది. నీకు ఒక సీక్రెట్ చెప్తాను, సక్సెస్ అనేది టాలెంట్ మీద కాదు, ఎఫర్ట్ మీద ఆధారపడుతుంది. నీకు ఇప్పుడు ఏం తెలియకపోయినా, ఏం వద్దనుకున్నా నీలో ఉన్న ఫైర్ని ఆపకు. ఒక్కో స్టెప్తో నీ డెస్టినీని షేప్ చేయొచ్చు. 10th రిజల్ట్ బాగా రాలేదని ఫీల్ అవుతున్నావా? లేదా ఫ్యూచర్ గురించి టెన్షన్గా ఉందా? అర్థం చేసుకో, ఫెయిల్యూర్ అనేది ఫైనల్ కాదు, అది ఒక లెసన్. ఎడిసన్ బల్బ్ ఇన్వెంట్ చేసే ముందు 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు కానీ ఆగలేదు. నీకు ఒక ఛాన్స్ మిస్ అయినా ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది. నీ ఫైట్ కంటిన్యూ చేయి. ఈ ఏజ్లో నీకు టైం అనేది బంగారం కంటే విలువైనది. సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ, గేమ్స్ ఆడుతూ టైంని కిల్ చేయకు. ఒక్క రోజు, 1 గంట కూడా నీ స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే 1 సంవత్సరంలో నీలో అద్భుతమైన చేంజ్ కనిపిస్తుంది. నీ ఫ్రెండ్స్ వేరే దారిలో వెళ్తున్నారని కాపీ చేయకు. నీ రూట్ని నీవే క్రియేట్ చేసుకో. నీకు ఏ ఫీల్డ్ ఇష్టమో, ఏ కెరీర్ కావాలో ఇప్పుడే డ్రీమ్ చేయడం స్టార్ట్ చేయి. డాక్టర్ కావాలా? ఇంజనీర్ కావాలా? బిజినెస్ మ్యాన్ కావాలా? లేదా యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ కావాలా? ఏదైనా సాధ్యమే, కానీ డ్రీమ్ని జస్ట్ ఆలోచనలో ఆపకు. దానికోసం యాక్షన్ తీసుకో. ఒక స్టెప్ ముందుకేస్తే చాలు, మిగతా దారి నీకే కనిపిస్తుంది. నీకు తెలుసా, నీలో ఒక సూపర్ పవర్ దాగి ఉంది. అది నీ డెడికేషన్, నీ హార్డ్ వర్క్, నీ కాన్ఫిడెన్స్. దాన్ని బయటకు తీసుకోరా. నీకు ఇప్పుడు ఏం రాకపోయినా నేర్చుకునే కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీని యూజ్ చేస్తే నీకు ఏ గోల్ అయినా అచీవ్ చేయొచ్చు.